నమస్తే దోస్తులు, అంత మంచేనా? ఈరోజు వీడియో వచ్చేసి నేను గల్ఫ్ వెళ్తుంటే 3 సంవత్సరాలు ఇంటికాడనున్న 3 సంవత్సరాల తర్వాత కొద్దిగా నా హెల్త్ రికవర్ అనిపించి, ఓకే, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను చేయగలుగుతా అనే నమ్మకంతోని గల్ఫ్ అయితే వెళ్తున్నా. మా ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి లేదు, ముంబై నుంచి. ముంబైలో ఒకరోజు స్టే చేసి నెక్స్ట్ డే రోజు నుంచి వెళ్ళాలి. ఇక టోటల్గా నలుగురం వెళ్తుంటిమి. ఇద్దరము ఒకరోజు ముందు వెళ్ళినాం, ఇంకిద్దరు ఒకటే అదే రోజు వచ్చినుండే. ఇక అందరం ఎయిర్పోర్ట్‌లో కలుసుకుని ఉంటుంది. నాకు ఆడ మా మామ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ ఇంటికి పోయి, వాళ్ళ ఇంటి నుంచి ఇక ఎయిర్పోర్ట్‌కి అయితే వచ్చినుంటి. లోపలికి పోయి చెకింగ్ ఇట్లా అంతా చేసుకున్నాం. అంతా చేసుకున్న తర్వాత లోపలికి ఇద్దరం లోపల ఎంటర్ అయినాం. ఇద్దరు బయట ఆగిపోయిండ్రు. వాళ్ళు మొత్తం లగేజ్, మా గ్రూప్ టికెట్ కాబట్టి లగేజ్ మొత్తం నా పేరు మీదనే వేసిండ్రు. అటు బోర్డింగ్ పాస్ నా పేరు మీద, ఇద్దరిది ఒకటే పేరు మీద. అందుకే నేను లోపల ఎంటర్ అయిన తర్వాత అయినా బయట ఆగిపోయిండు. అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు పిలిచిళ్ళు. నాకు ఇంతకుముందు వచ్చినప్పుడు కొద్దిగా అనుభవం ఏంటంటే, నేను ఒక్కడినే ఎంటర్ అయిపోయినా, నాతో నచ్చిన ఇద్దరు అయిపోయిండు. మళ్ళీ ఇది అట్లనే అవుతుందా అని ఇక కొద్దిసేపు ఆగి వాళ్ళతో మాట్లాడి ప్రాబ్లం ఏందని తెలుసుకొని ఇక మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఆడ బోర్డింగ్ కాడ అన్నీ చేంజ్ చేయించుకొని ఓలదాలకు వేయించుకొని వచ్చినుంటిమి లోపలికి. ఇలా సూపర్వైజర్ వాళ్ళ మీద కోపంకి వచ్చేసిండు, ఇంటికో స్టాఫ్ మీద అయితే. ఎందుకు ఒక్కరి పేరు మీద వేసిండు అన్నట్లు. ఇక ఓలా వాళ్ళకి మంచిగా సెట్ చేసి లోపలికి పంపిన. అన్న ఒక 1 అవర్ టైం పట్టింది. ఇంకా కొద్దిగా డిలే అయిపోతే ఫ్లైట్ మిస్ అయిపోయేది. అట్లనో ఇట్లనో సెట్ చేసేసుకొని ఇక లోపలికి అయితే వచ్చి కూర్చున్నాం. ఇక ముంబై నుంచి హైదరాబాదు, ఇది కనెక్టెడ్ ఫ్లైట్. ఇక వాళ్ళకి ఎంత చీప్గా దొరికితే అట్లా తోలిస్తారు ఏజెంట్లు అయితే. కనెక్టింగ్ ఫ్లైట్ ముంబై టు హైదరాబాదు, హైదరాబాద్ టు డైరెక్ట్ రసల్కీమా. రసల్కీమాలో నేను ఫస్ట్ టైం ల్యాండ్ ఎల్లుడు అటు సైడు. అక్కడ డిఫరెంట్ ఉంది. అక్కడ దిగిన తర్వాత మళ్ళీ మనకు అక్కడ నుంచి బస్సుతోని మన చార్జర్ రోల దగ్గరికి తీసుకుపోతుంది. ఇక ఆడ నుంచి మనం ట్యాక్సీలనా లేకపోతే మనతో రిసీవింగ్గా వాళ్ళు అయితే వస్తారు. నేనైతే లోపల వీడియో తీయడానికి అయితే ట్రై చేసిన. లోపల అందరు వీడియోలు ఇట్లా తీస్తుండ్రు. కొందరు వచ్చి బ్రదర్ వీడియోలు తీయకండి అని చెప్పిండు. కానీ ఏం కాదు, ట్రై చేద్దామని తీసిన. లోపల ఫ్లైట్లు ఎక్కిన కొన్ని వీడియోలు అయితే తీసినట్టు. ఇంతకుముందు వెళ్ళినప్పుడేమో ఏం తెలియని ఏజ్, అప్పుడు మన 18, 17 అంత ఏజ్ టైంలో వెళ్ళిన, అంత మెచ్యూర్ మైండ్ ఏం లేకుండే. ఇప్పుడు అన్ని అనుభవాలతో ఇప్పుడు ఇంటికాడ 3 ఏళ్ళు ఇంటికాడ ఉన్న యాక్సిడెంట్ అయింది. ఇక మనతో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉండరు. మనకు బాధలా ఉన్నప్పుడు వచ్చినోళ్ళు వేరే, పైసా ఉన్నప్పుడు వచ్చినప్పుడు వేరే. ఈ 3 సంవత్సరాలలో నాకు చాలా అనుభవం తెలిసింది. ఇప్పుడు ఎట్లుండాలో అట్లా ఉండాలో, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో అదే విధంగా మాట్లాడుకోవాలని ఒకటి లెసన్ అయితే నేర్చుకున్నా ఇప్పుడైతే. మీరు ఇసుంటే అనుభవాలు పొందినట్లు ఉంటారు. ఇది ఏదో నా అనుభవాలు మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. ఇక్కడ నుంచి హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయినాం ముంబై నుండి. అక్కడ నుంచి సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లో ల్యాండ్ అయినాం. ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు నైట్ 10 o'clockకి ఫ్లైట్ టు రసల్కీమా. అన్నే 4 hours లోపల టైంపాస్ చేసుకుంటా వెళ్ళి విండో సీట్ అయితే రాలే, పక్క ఫ్రెండ్కి వచ్చింది. ఇక నేను ట్రై చేసిన వీడియోలు తీయడానికి. ఇదంతా ముంబై సిటీ. హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయినాం. ల్యాండ్ అయిపోయి లోపల అయితే తిరుగుతున్నాం. మాకైతే ఫస్ట్ టైం కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కుడు. ఎటు ఇళ్ళల్లో అర్థమవుతలేదు, ఓలని అడుగులో అర్థం కాక ఇక మెల్ల ముంగటికైతే అందరు పోతులు కదా, వాళ్ళతో ముందటైతే వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కొందరిని అడిగిన ఉంటుంది. అన్న ఇది ఎక్కడ ఇట్లా అని అడిగితే అక్కడ బోర్డు మీద ఉంది, దాని మీద రాసుకొని దాన్ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళినాం. మేము ప్రొద్దున అన్నం తినిపోయినాం అంటే మళ్ళీ ఏం లేదు. ఇక లోపలే మన కొందామన్నా మస్తు రేట్ ఉన్నది. లాస్ట్కి ఒక షాప్ కనిపించింది, పతంజలి షాప్ అని. అందులోకి వెళ్ళి తీసుకుని ఉంటుంది. అది మన బయట రేట్ల రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు అవి. ఆ షాప్లో అయితే కొన్ని చిప్స్, బిస్కెట్లు తీసుకొని అక్కడ బయట తిని ఉంటుంది. ఈ ఇంటికి వెళ్ళి కొన్ని తెచ్చినాయి, రొట్టెలు గిట్లు ఉండే. ఇక లోపల ఫ్లైట్ దగ్గర దాకా పోయిన తర్వాత వెయిటింగ్ ఏరియా ఉంది, అక్కడ కూర్చుంటే మంచిగా రొట్టెలు తీసుకొని తిని ఇక కూర్చున్నాం. ఫ్లైట్ టైం అయింది, బోర్డింగ్ ఇట్లా అన్నీ అయిపోయినాయి. ఇక లోపలికైతే వెళ్తున్నాం.
ఇది వెరీ ఎక్స్పెన్సివ్ అన్న, ఇక్కడ ఏం కొనలేము, ఫుల్ రేట్లు అవుతున్నాయి ఇక్కడ. జస్ట్ చూద్దామని టైం అవుతుంది కదా, మొత్తం ఒకసారి రౌండ్ వేసుకుందామని చూస్తున్నాం అంతే. కానీ ఇవైతే మస్తు ఉన్నాయి. మేబీ టూరిస్ట్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకైతే ఇవి కొనుక్కోవచ్చు, బయటకైతే వెళ్ళారు, ఇంట్లోనే ఉంటుంది అన్నట్లు. వాళ్ళకేం తెలుసు బయట ఉన్న రేట్లు, అందుకే కొనుక్కొని వెళ్తారు. మేమే షాక్ అయిపోయినాం ఇంత రేట్లు చూసి. ఇక టైం అయితే అయిపోయింది, బోర్డింగ్ అయింది. బోర్డింగ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్తున్నాం. మరిన్ని గల్ఫ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోకేష్ బొమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.